నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గంగా కావేరీ నదుల అనుసంధానం తన చిరకాల కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో రెండోసారి పుష్కరాలు జరగబోతున్నాయని అన్నారు. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధానం కోసం తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధానం జరగాలని, అప్పుడే ఏపీలో నీటి సమస్య అన్నది లేకుండా పోతుందని అన్నారు. నదులను అనుసంధానం చేసిన తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై 20,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాయలసీమ రాళ్లసీమగా మారకుండా దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ఏనని అన్నారు. గాలేరు నగరి తెలుగు గంగ ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతే చెన్నైకి నీళ్లు తరలించారని పేర్కొన్నారు. ఏపీలోని ప్రాజెక్టులన్నీ నాడు ఎన్డీఏ ఎన్టీఆర్ హయాంలోనే పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాల మధ్య కూడా గొడవలు వచ్చాయి. అదే మరి ఫైనల్ గా మనం చూస్తే కాలువలో ఉండే రైతాంగం కూడా గొడవ పడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఎక్కడైతే ఇండస్ట్రీ రావాలన్నా, తాగేదానికి సురక్షితమైన వాటర్ ఇవ్వాలన్నా మనం వాటర్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాలు ఫస్ట్ టైం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు తీసుకొచ్చాను. దానికి కారణం ఏంటంటే అంతకుముందు జరిగేటి కానీ ప్రభుత్వం ముందుకొచ్చేయడం. దానికి కారణం మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు దేశం ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వసారి. ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష ఇది అనునిత్యం జరగాలనే ఉద్దేశంతో మీరు ఒకసారి చూస్తే గోదావరికి అఖండ హారతి ఇచ్చాం. 365 రోజులు చేయాలనేది నా ఉద్దేశం. కృష్ణాకి పవిత్ర హారతి ఇచ్చాం. ఈ విధంగా నదుల్ని మనం పూజించితే తద్వారా ఒక బాధ్యత పెరుగుతుంది. అదే మరిగా వాటర్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వస్తున్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ఈరోజు దిశ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నదుల అనుసంధానం చేసి, ఎందుకంటే మనం లోయర్ రైపేరియన్ స్టేట్, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, గోదావరి 40 సంవత్సరాలు ఆవరేజ్ నీళ్లు తీసుకుంటే 3,000 టీఎంసీ సముద్రం లేకపోయినాయి. అదే మరి కృష్ణ పైన ప్రాజెక్టులు కట్టారు, ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం కానీ నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఫేజ్ 1లో మీరు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఈ రోజు రణరంగంగా తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మోషన్ రాజు సభను రేపటికి వాయిదా వేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టడంతో గందరగోళం మొదలైంది. అయితే మంత్రి వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ మోషన్ రాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ నిరసన కొనసాగుతూ ఉండగానే సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తదితరులు ఒక్కసారిగా వీర్రాజు సీటు వైపు దూసుకుని వెళ్లారు. కేవలం వాగ్వాదానికి పరిమితం కాకుండా ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది. ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం, సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకుని రావడంతో సభ నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మోషన్ రాజు సభను రేపటికి వాయిదా వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే
అది వాస్తవం చెప్పనండి. రెండోది ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి, అలేపి గారు కూర్చోండి, అలేపి గారు కూర్చోండి సార్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. అధ్యక్ష, ఇది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. అధ్యక్ష 1 minute అండి, క్లారిటీ రాను. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. శాసన మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు తమను ప్రశ్నించడం ఏంటని కూటమి ప్రభుత్వ మంత్రులు వైసీపీ సభ్యులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 4 ఏళ్ల పాటు ఆగిపోయిన పనులకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వంపై బురద చల్లటమేంటని నిలదీశారు. శాసన మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ తీరును తీవ్రంగా ఎండకట్టారు. రాయలసీమ లిఫ్ట్ పనులు 2020లోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆదేశాలతో ఆగిపోయాయని, ఈ విషయాన్ని నాటి తెలంగాణ మంత్రి హరీష్ రావు స్వయంగా ప్రకటించారని తెలియజేశారు. అలాంటప్పుడు 4 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని అన్నారు. మీ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి ప్రాజెక్టులు కొట్టుకుపోవటానికి కారణమైన జగన్ రెడ్డి ఓ రాయలసీమ ద్రోహి అని వారు అభివర్ణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తులపోత పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా కాదా? ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో కూడా ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కోసం ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నారు. ఆయన వచ్చి మా ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్ తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ఆ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపారని చెప్పాడు. దయచేసి దానికి వివరణ మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పారండి. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్లి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అది ఇంకా అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు. అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేశామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు పరారీలో ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి గురువారం విజయవాడ సిట్ ఆఫీస్ లో లొంగిపోయారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A7 గా ఉన్న అవినాష్ రెడ్డి గతంలో ఏపీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి అవినాష్ రెడ్డి పరారీలో ఉన్నాడు. మంగళవారం జరిగిన విచారణలో ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని, ఈ నెల 26వ తేదీ లోపల సంబంధిత విచారణాధికారి ముందు స్వయంగా లొంగిపోవాలని డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. చట్టం ముందు లొంగిపోయిన తర్వాతే నిబంధనల ప్రకారం సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే గురువారం అవినాష్ రెడ్డి విజయవాడ సిట్ ఆఫీస్ లో లొంగిపోయారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తుందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. ఈ విజన్ కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేస్తామని వెల్లడించారు. సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం,
స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఏపీ శాసనసభలో గ్రామ వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు. గురువారం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ విజన్ కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సచివాలయాలు చాలా చోట్ల అద్దె భవనాలు నడుస్తున్నాయని, ప్రభుత్వ భవనాలు ఉన్న చోటికి వాటిని మారుస్తున్నామని మంత్రి తెలియజేశారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని గవర్నింగ్ బాడీగా నియమించామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సాధించే దిశగా ప్రతి వార్డు, ప్రతి గ్రామాల్లో కూడాను స్వర్ణాంధ్రని లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పంతో ఏదైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి శాఖల్ని స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డుగా నిర్దేశించుకొని ఈ వాటిలో ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయి వరకు పరిపాలనకు పౌర సేవా కేంద్రాలుగా పనిచేయాలనే ఒక లక్ష్యంతో ఇందులో మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మెరుగుపరిచిన డేటాబేస్ మద్దతుతో అనేక రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుబాటులో ఉంచుతున్నాం అధ్యక్ష. దాదాపుగా 100% జనాభాకు సేవలను అందించడమే కాకుండా గతంలో విస్మరించబడిన వర్గాలను కూడా కలుపుకోబోయేలాగా ఈ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్ని రూపొందిస్తున్నాం అధ్యక్ష. దీనిలో కూడా స్వర్ణ 13వ వార్డు ఫలానా ప్రాంతం అనేది నిర్దేశిస్తూ ఆ ప్రాంత ప్రజలకి లక్ష్యంగా స్పష్టంగా ఏదైతే స్వర్ణ వార్డు కార్యాలయంలో సేవలు ఉన్నాయో అవి లక్ష్యంగా నిర్దేశించే విధంగా పేర్లు సూచిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా స్వర్ణ గ్రామం పేరును కూడా అదేవిధంగా నిర్దేశిస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఉన్నటువంటి అన్ని విభాగాల వాళ్ళకు కూడా ప్రమోషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఆ డిపార్ట్మెంట్ల 2-3 డిపార్ట్మెంట్లు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ శాఖల ద్వారా వాళ్ళకి ప్రమోషన్ కల్పిస్తున్నాం అధ్యక్ష. నేను మీ సభ ద్వారా మీరు తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్క విభాగంలో ఉన్న ఉద్యోగికి కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇంతకుముందు నేరుగా హెచ్ఓడి తోటే సంబంధాలు డైరెక్టర్ నుంచి ఉండే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు జిల్లా స్థాయిలో జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారిని ఒక నిర్మించడం జరిగింది. ఆఫీసుకు కూడా 10 మంది సిబ్బందితో స్ట్రెంగ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కూడాను జాయింట్ డైరెక్టర్, ఆ డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారిని మనం అక్కడ నియమిస్తున్నాం అధ్యక్ష. ఇంకా వచ్చేటువంటి సవరణలు, సూచనలు తీసుకొని మరింత మెరుగ్గా స్వర్ణాంధ్ర విజన్ 47 సాధనగా ఈ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు లక్ష్యాలకు ఛేదించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం బిల్ 2022 బిల్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ అధ్యక్ష. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ నన్ను హింసించిన విధానంపై న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పారు. దాడిలో ప్రధాన ముద్దాయిలు పోలీసులేనని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పారు. అనంతరం హైకోర్టు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఉపదేశం మేరకు అంబటి రాంబాబు విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. పోలీసులు రాజ్యాంగం, చట్టాలు మర్చిపోయి వ్యవహరించారని తెలిపారు. అందరి న్యాయవాదులు సహాయ సహకారాలతో పోరాటం చేసి 18 రోజుల్లో అంబటి రాంబాబును జైలు నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. దాడి చేసే వారితో కలిసి పోలీసులు భుజాలు కలిపారని అన్నారు. దహన కాండకు పోలీసులు సహకరించారని తెలిపారు. నా నివాసానికి రావడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు జరిగిన పరిణామాలు. ఈ పరిణామాల మీద భవిష్యత్తులో ఏ విధంగా ప్రొసీడ్ కావాలి లీగల్గా 2-3 పాయింట్స్ మేమంతా డిస్కస్ చేసాం. పోలీస్ ఫెయిల్యూర్ కానీ లేదా నన్ను హింసించే ప్రయత్నాలు చేయటం కానీ వీటన్నిటి మీద లీగల్ యాక్షన్కి ఇక్కడ పోలీస్ ఫెయిల్ అయిపోయినా రాజ్యాంగం ప్రకారం హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి వారికి శిక్షలు పడే విధంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో సుదీర్ఘంగా మా లీగల్ టీం మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఫర్దర్గా రేపు నుంచి మేము లీగల్గా ప్రొసీడ్ కాబోతున్నాం. ఆ విషయాలను మరి మా సుధాకర్ రెడ్డి గారు నాకు జనరల్ సెక్రటరీ కన్నా ఇంతకుముందు లీగల్గా ఆయన అన్ని కేసులు, నా 3 కేసులు కూడా ఆయనే ఇక్కడ చూశారు, ఆయనే ఆర్గ్యూ చేశారు చాలా బ్యూటిఫుల్గా. నేను ఒక మాట అయితే చాలా సంతోషంగా చెప్పగలుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది.
సరే ఒకసారి బెయిల్ వస్తే ఒకసారి బెయిల్, దట్ ఇస్ డిఫరెంట్ కేసెస్. నేను 18 రోజుల్లో బయటకు వచ్చా. నేను 18 మాసాలు ఉండడానికి కూడా సిద్ధపడిలే. అయినా 18 రోజుల్లో బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. వారిని భవిష్యత్తులో కూడా ఈ సంఘటన మీద అనేకమైనటువంటి పిటిషన్, వారి ఉపదేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారి వెనక మమ్మల్ని కార్యోన్ముఖులు చేసి ప్రతి గంటకి మానిటర్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తకి జరిగినా కూడా ఇదే విధంగా ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. రాంబాబు విషయంలో నన్ను సుదర్శన్ పిలిచి ఎన్ని రోజులు ఎన్ని గంటల్లో బయటకు తీసుకొస్తారు రాంబాబు అడిగినటువంటి గొప్ప పని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం. మీకు అంతా తెలుసు, సాయంత్రం 4:30 నుంచి సుమారు రాత్రి 12:30, 1 గంట దాకా జరిగినటువంటి ఒక దమనకాండ, దహనకాండ, అరాచక తత్వం, లెక్కలేని తత్వం, భయం లేని తత్వం, రాజ్యాంగం ఉంది, పోలీసు ఉంది, చట్టాలు ఉన్నాయని మర్చిపోయినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అది గత జరిగిపోయింది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం సంఘటితమై ఏకోన్ముఖమై ఒక పోరాట సైనికులాలు చేసినటువంటి లీగల్ టీం ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క మెంబర్కి అందరూ ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్. నేనొక్కడి మటుకు కాదు. దానిలో ముఖ్య పాత్ర వహించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, భగవాన్ గారు, సూరిబాబు గారు, కొర పేర్లుంటే మర్చి క్షమించండి. ప్రతి ఒక్కరి రెక్కల కష్టం, ప్రతి ఒక్కరి స్వేదం, వాళ్ళ రక్తం దారబోసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారిని మేము చేతనైనంత వరకు రక్షించుకున్నామంటే అది వారి గొప్పతనం. ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అందరూ కలిసి చేసినటువంటి కార్యం ఇది. ఇది ఏ ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అన్న నా మీద ప్రేమతో ఆ మాట అన్నాడేమో. ఇట్ ఈస్ నాట్ మీ అలోన్, ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ కంట్రిబ్యూటెడ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ లీడర్స్. తర్వాత ఇక్కడ జరిగినటువంటి దారుణాలు ఒక్కొక్కటి చెప్తాను. రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అఫెన్సెస్ అన్నీ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పనిష్మెంట్ కలిగినటువంటి సెక్షన్స్. హైకోర్టు డైరెక్షన్ ఉండినా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద జరిగిన దాడికి నిరసనగా దానిని పూర్తిగా ఖండిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీలు అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎమ్మెల్సీలు కల్పలత, వంకా రవీంద్ర, మాధవరావు, ఇస్రాయిల్, రామచంద్రారెడ్డి, రామ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడపటం లేదు. లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పారు. దీనికి పూర్తి సాక్ష్యం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి అని అన్నారు. ఆ రోజున అంబటి రాంబాబు ఇంటిపైన, కార్యాలయం పైన, ఆయన పైన జరిగిన దాడిని చూసి ఈ రాష్ట్రం కాదు దేశమంతా నివ్వెరపోయిందని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులకు, బీసీలకు, మహిళలకి, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నోటికి ఇష్టమైనట్లుగా మాట్లాడినప్పుడు ఏమైపోయారు ఈ పోలీసులు అని ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు అన్న దగ్గరికి మా ఎమ్మెల్సీలందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా మన సీనియర్ నాయకుడు అలాగే మాజీ మంత్రి గారైన మన అంబటి రాంబాబు అన్న గారిని అరెస్ట్ చేసి అన్న ఇంటి మీద దాడులు చేసి, పెట్రోల్ బాంబులు వేసి, ఏకదాటిగా దాడులు చేసి, అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాదు, 5 గంటలు కంటిన్యూస్గా దాడి చేసి ఎంత ఇదిగా ఇచ్చేశారంటే, సో ఈరోజు మనందరం కూడా ఇది గమనిస్తున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ మంత్రి మీదే ఇన్ని దాడులు చేసి, ఇంత తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే, రేపు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి గారికి స్వేచ్ఛ లేకుంటే ఇంకా మా కామన్ పర్సన్స్కు ఏ విధంగా స్వేచ్ఛ ఉంటుందని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మన అందరికీ కూడా తెలుసు అంబటి రాంబాబు అన్న ఎలాంటి మనిషిని, అందరితో కూడా చాలా చక్కగా సరదాగా ఉంటాడు. ఏ వ్యక్తికి కూడా హాని చేసే
వ్యక్తి కాదు. అందరు ఏదైనా సరే అన్న మాట్లాడిన విషయంలో కూడా వెంటనే వచ్చి అన్న అపాలజీ చెప్పుకున్నారు. అయినా కూడా వీళ్ళు ఇంకా ఏదో మనసులో పెట్టుకొని కక్ష సాధింపులు, అదేవిధంగా దీంట్లో చూస్తే డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే సాక్షాత్తు ఆయన రోజున ఏదైతే మీరు చిత్రీకరించినటువంటి ఫ్లెక్స్ ఉందో ఆ ఫ్లెక్స్ను తొలగించమని మాత్రమే వెళ్ళి దాన్ని తీసేయడానికి వెళ్తే మీరు అసత్య ప్రసారం చేస్తున్నాడు మా నాయకుడి మీద అని రాంబాబు గారు చెప్పినప్పుడు, మరి మీరు వందలాది మంది కర్రలు రాడ్లతో వస్తుంటే ఎవరైనా ఒక ఇంటిలో పిల్లిని పెట్టి కొడుతూ ఉంటే ఆ పిల్లి పులై తిరగబడుతుంది. మరి అదే మాట్లాడారు రాంబాబు గారు. టంగ స్లిప్ అయింది. స్వయంగా ఇదే ప్రెస్ ముందు మీ అందరికీ వారు అపాలజీ చెప్పినప్పటికీ కూడా మీరు విచక్షణ మరిసిపోయి ఆ రోజు కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీరు మాట్లాడుతూ ఒకటి, మేము మాట్లాడుతూ ఒకటా, మీకో న్యాయము మాకో న్యాయమా అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఆ రోజునే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు? నీ బాబు తెచ్చాడా, నీ అమ్మ మొగుడు తెచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడు తెచ్చాడా అని మీరు ఆ రోజుని అసభ్యంగా మాట్లాడలేదా అని నేను అడుగుతున్నా. ఆ రోజుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అప్పుడు జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఇంకో పదం కూడా వాడారు. అది నా నోటంట మాట్లాడితే బాగోదు. మరి నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర చేసినప్పుడు మా ప్రాంతంలోనే అసభ్యంగా మాట్లాడటం మాట జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోటకెళ్ళి పలానా వ్యవహారం చేశారని. మరి ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయి ఈరోజు అమరావతి ఔటర్ రింగ్ బాధిత రైతులతో ఈ నెల 28వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వెల్లడించింది. ఈ మేరకు రైతు సంఘాల ప్రతినిధులు కంచుమాటి అజయ్ కుమార్, అప్పారావు, నాగేశ్వరరావు, రామకృష్ణ గురువారం బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పారు. జిల్లాలో 11 మండలాలు, 40 గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే రైతుల పేర్లు వారి అంగీకారం లేకుండా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం సరైన పద్ధతి కాదని అన్నారు. బాధిత రైతులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 121 గ్రామాల్లో 23 మండలాల్లో ఈ యొక్క భూముల సేకరణ జరుగుతుంది. దాంట్లో గుంటూరు జిల్లా సంబంధించి 11 మండలాల్లో 40 గ్రామాల్లో భూసేకరణకు సిద్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భూసేకరణ సంబంధించి ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు తీసుకుంటున్నారో దాని మీద ఎక్కడా రైతుల పేర్లు మెన్షన్ చేయకుండా సచివాలయంలో కేవలం బోర్డు మీద సర్వే నెంబరు, ఎల్పీ నెంబర్లు వేసి వదిలేశారు. కనీసం రైతులకు నోటీసులు కూడా ఇవ్వాల. 21 రోజు లోపు వాళ్ళకి మీ అభిప్రాయం చెప్పమని చెప్పారు. కానీ రైతులందరికీ అర్థం కాల. అంటే ఇదంతా మర్మంగా దాచిపెట్టి ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకుపోవటం అనేది దేనికి దీనికి అర్థమవుతుందో రైతులకు అర్థం కాకుండా పరిస్థితి ఉంది. అందుకని రైతు సంఘంగా, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల 3 సంఘాలుగా మేము ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ స్టేడియం పక్కన గల సిఐటి కార్యాలయంలో ఈ యొక్క అమరావతి కింద ఈ ఔటర్ రింగ్ రోడ్డు కింద పోతున్న భూములు కోల్పోతున్న రైతుల సదస్సు జరగబోతున్నది. అందువల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీజేపీ శ్రేణులు ఇటీవల కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, వనుకూరు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానంగా చర్చించారు. ఏఏ సమ్మిట్ జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో యువజన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తుందని, ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరైన విధానం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మేము డెమోక్రసీని నమ్మాం కాబట్టి, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు ఈ రోజున మతం పేరు మీద ఈ భూమి మీద మీ యొక్క వికృత చేష్టలు చేస్తా ఉన్నారు. దీని పరిణామాలు మరలా పునరావృతం కాకుండా ఉండే విధంగా
మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వందల నిరసనలు తెలియజేసింది, మనందరికీ తెలుసు, మనం కూడా తెలియజేసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలియజేసే హక్కు ఉందా లేదా, ఇది ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తేల్చాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేవలం బీజేపీ అనుకోకండి మీరు, అది సంఘ పరివార్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పరివార్ అక్కడ అధికారంలో ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ నేను మొట్టమొదటి పాయింట్ నేను చెప్పదలుచుకుంది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద, అలాగే మన గుంటూరులో ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాది అనేవాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఖండించాలని చెప్పేసి నేను ముందు కోరుతాను. ఇక రెండో అంశం, ఏం జరిగింది? ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. దాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, లేకపోతే ఇతర దేశాధినేతలు చాలామంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది రెండు అంశాల మీద నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. మొదటి అంశం ఏంటంటే, వాస్తవంగా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా బిల్ గేట్స్ అనే ఆయన రాబోతున్నాడు అని ప్రకటించారు కూడా. కరపత్రంలో ఆయన పేరు కూడా వేశారు. ఎవరి పేరు? బిల్ గేట్స్. కానీ ఆ సమయానికి ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడ్డాయి, కొన్ని లక్షల పేజీలు. లక్ష్మణ్ రెడ్డి చెప్పాడు, ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో అనేక మంది పెద్దల యొక్క అవినీతి, అనైతిక కార్యకలాపాలన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు పేపర్ మీరు అందరూ చూడండి, బిల్ గేట్స్ గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయం నందు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వక్తల ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ మాట్లాడారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 150 మంది వక్తలకు శిక్షణ తరగతులు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పండిట్ దీనదయాళ్ ప్రశిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాము. రాష్ట్రంలో సిద్ధాంతం ప్రకారం రాజకీయాలను ప్రజలకు అందించాలనే ధ్యేయంగా కార్యకర్తలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతాయి. సేవా దృక్పథంతో రాజకీయాలను సాగించాలని పిలుపునిచ్చారు. అధికారమే పరమావధిగా రాజకీయ నేతలు పని చేయకూడదు, సేవే పరమావధిగా కార్యకర్తలు పనిచేయాలనే ధ్యేయంగా పనిచేయడానికి ముందుకు రావాలని తెలిపారు. కేంద్రం ఇచ్చే పథకాలపై కార్యకర్తలకు అవగాహన ఉండాలి. రాజకీయ పార్టీలు అధికారం కోసమే కాకుండా సామాజిక సేవ చేయాలని తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ని నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు మార్చ్ 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు మండల ప్రశిక్షణ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాని తర్వాత జిల్లా ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. దాని తర్వాత రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా 3 అంచెల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అతి ముఖ్యమైన అంశం ఉందో, రాజకీయాల్లో సిద్ధాంత రహిత కాకుండా సిద్ధాంత హిత రాజకీయాలు జరగాలని, ఆ విధంగా సిద్ధాంత ఆలోచన, అలాగే మన పని విధానం ఏ విధంగా ఉండాలి, కార్యకర్తల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి, కార్యకర్తలు ఏ పద్ధతిలో పనిచేయాలి, కార్య పద్ధతి అంటారు. ఆ విధంగా దాంతోపాటు వాళ్లలో నాయకత్వ పట్టిమ పెంచుకోవడానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలైతే ప్రవేశపెట్టిందో ఆ పథకాల్లో ఏ విధంగా మనం పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి, దాంతోపాటు రాబో అనేక రకాల కార్యక్రమాల్లో మన భూమికి ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి చేయడానికి మనం కావలసిన నేపథ్యం ఏమిటి, ఇలాంటి అనేక రకాల విషయాలు తెలియజేసే విధంగా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. సుమారు 7 కాలాంశాలతో మండల ప్రశిక్షణ కార్యక్రమం 24 గంటల పాటు జరుగుతుంది. అలాగే ఏదైతే జిల్లా స్థాయి ప్రశిక్షణ సుమారు 11 అంశాలతో అది 2 రోజుల పాటు ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు సుమారు 17 కాలాంశాలతో జరుగుతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకే ప్రత్యేకత. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు చేయటం, ప్రతి 6 సంవత్సరాలకి దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయటం, ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిగా కార్యకర్త భావించి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం, కేవలం రాజకీయ పరిజ్ఞానంతో పాటు సామాజిక పరిజ్ఞానం, అలాగే సేవా దృక్పథం కావాలి. ఆ విధమైన దృక్పథంతోనే రాజకీయాల్లో పనిచేయాలనే ఒక లక్ష్యంతో పెద్దలు
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వాళ్ళ నేపథ్యంలో పార్టీ ఆ విధంగా ప్రారంభమే. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారి నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రశిక్షణ అభియాన్ ఒక పెద్ద ఎత్తున తయారు కావటం. దాని తర్వాత ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే జేపీ నడ్డా గారు, ప్రస్తుతం మా నితిన్ నవీన్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రశిక్షణ అనేది కూడా ఒక ముఖ్యమైన భాగంగా రాజకీయ పార్టీలు కేవలం అధికారమే పరమావధిగా పనిచేయడం కాకుండా అధికారంతో పాటు అధికారం ప్రజలు ఏదైతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.